ప్రజాప్రతినిధి కొద్దిగా జాగ్రత్త చేస్తే వాళ్ళు 10 ఏళ్ళు ఆ ఊళ్ళో ఫ్రెష్ ఉంటారు డీస్ దాన్ని కొట్టేసి అక్కడ కత్తిరి గుడ్ మార్నింగ్ సార్. ఎక్స్పీరియన్స్తో కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు కదా, ఎందుకంటే ఆయన చేతిలో రెండోది కదా పెట్టిద్దాం. కొండపల్లి మనం పెట్టించాం ఒకటి ఆల్రెడీ అయింది కదా, అందుకని కొద్ది గ్యాప్ తీసుకొని ఇంకొక పల్లి చేసుకొని అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ కొంతమంది పేషెంట్లు అవసరం ప్లేస్ కవర్ చేసుకొని టౌన్లో తప్పకుండా. ఎందుకంటే గొంగట్లో అన్నం తింటా మనం ఇంటర్వ్యూ లేనట్టే ఉంటుంది. వీటీపీఎస్ పక్కన పెట్టుకొని కాలుష్యం రాకూడదు అనుకోవటం మన భ్రమ. వీటీపీఎస్ అంటేనే ధర్మల కేంద్రాలు అంటేనే ప్రపంచంలోనే అత్యంత కాలుష్య కారక పరిశ్రమల్లో అయ్యి ఒకటి. ప్రపంచం మొత్తం కూడా బొగ్గుతో నడిచే ధర్మల కేంద్రాలన్నీ ఒక పక్క నుంచి దాదాపుగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ మూసేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటి ఆర్థిక స్థితిగతుల వల్ల తప్పక నడపటం. ఇది 2020కో 2022కో వాస్తవంగా 1 నుంచి 4 దేశాలు ఏవైతే మొదట్లో నిర్మింప చేశారో వాటిని మూసేయాలి. కానీ 2030 వరకు పొడిగించి తర్వాతే వీటిని తొలగించి కొత్త యూనిట్లు పెట్టేటట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది భారతదేశ కేంద్ర ప్రభుత్వ స్థాయి నుంచి జరిగిన అంశం. సరే, వీలున్నంత మటుకు కాలుష్యాన్ని తగ్గించే దానికోసం ప్రభుత్వం నిధులు కేటాయించి వీటీపీఎస్ సిఈ గారు కావచ్చు, వారి సంబంధిత అధికారులు కావచ్చు, పూర్తిగా ఎంత వీలైతే అంత సాధ్యమైనంత మేరకు కాలుష్యాన్ని అదుపులో పెట్టే దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. 2, ఏవైతే ఎఫెక్టెడ్ గ్రామాల్లో ప్రజలకి నిరంతరం ఆరోగ్యంగా అప్రమత్తంగా ఉండాలని తెలియజెప్పడం, అలాగే వారికి వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. తమ్ముడు తేజ ఇప్పుడే చెప్పాడు 4 కోట్ల రూపాయలు మీ ఊరికి రాకపోకలకు అత్యవసరం. అది మీ ఊరు జీవనాధారం, ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్. అబ్బో మీ ఊరు గట్టి గ్రామం, ఇబ్బంది లేదు. కానీ మీ ఊరికి బ్రిడ్జ్ అవసరం ఖచ్చితంగా. దాన్ని నేను రిక్వెస్ట్ పంపిస్తానండి, దానికి ప్రతిపాదనలు పంపించి రాబోయే రోజుల్లో, అంటే ఇప్పుడు ఏంటంటే అది 1 వే లాగా అయిపోయింది. సన్న బ్రిడ్జ్ అయినందువల్ల ఏకకాలంలో 2 ఆటోలు కూడా పాస్ అవడానికి వీల్లేదు. కాబట్టి దానికోసం తగు చర్యలు తీసుకుందాం. ఇప్పుడు ఆ ఇచ్చే 4 కోట్లు ఏంటంటే కాజీమానియాలో డ్రైన్ ఎప్పటి నుంచో ఇబ్బంది ఉంది. ఓకే సార్. ఓకే సార్. వర్ధిల్లాలే చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలే చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలే వసంత కృష్ణ ప్రసాద్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. అంటే పాస్పరస్ అనేది తక్కువగా ఉంది, అది కొంచెం ముందు ఎక్కువ వాడాలని కూడా మనం చెప్పించాం సార్. అది కొంచెం